రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గడిచి 2 సంవత్సరాలుగా క్రైస్తవుల మీద, చర్చిల మీద దుర్భాషలాడుతూ వినడానికి అవకాశం లేని పదాలతో మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. చాలా భయంకరమైన హింస గురి చేస్తున్నారు. మేము చాలా కాలంగా ఓపిక పడుతూ ఉన్నాం, సంయమనంతో ఉన్నాం. మధ్యకాలం మన డైవర్షన్ వచ్చి చర్చిని పడగొట్టండి, కోలుగొట్టండి, సిలువులు పీకేయండి అని రెచ్చగొడుతూ మత విద్వేషాలు క్రియేట్ చేసిన పరిస్థితులు మాట్లాడాడు ఆయన. ఇంక ఉపేక్షించడం చాలా కష్టం అనిపిస్తుంది. యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కొన్ని వేల మంది నిరసన తెలపడానికి రావాల్సింది. అయితే పోలీసు వారు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దయచేసి ర్యాలీ వద్దని చెప్పడాన్ని బట్టి ర్యాలీ ఆపేసి మేము కొంతమంది మాత్రం ఈ రోజు మీరు రిప్రజెంటేషన్ వచ్చాం సార్. ఖచ్చితంగా ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే చాలా కంప్లైంట్ చేసాం సార్. ఇప్పటికే ఒక్క మాట అండి సార్, ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ చేసాం. బట్ నో యాక్షన్ వాజ్ టేకెన్ ఎట్ ఆల్. కనీసం ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు లేవు. మరి ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కాదు. మరి క్రైస్తవుల మీద మన వివక్షను మేము చాలా గాయపడుతున్నాం చెప్పాలంటే. మాట్లాడండి, మరి మామూలుగా కాదు. ఇప్పుడు చిన్న మాట ఎవరినంటే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పబ్లిక్ గా రోడ్ మీద మాట్లాడుతూ మీడియాలో పెట్టిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే డైరెక్ట్ వచ్చేసండి. డైరెక్ట్ వచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్. ప్రతాప్ సింగ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ సార్.